Okay, using nghref directive we can bind the URLs dynamically from controller. So we have to specify scope variable in nghref directive with 2 flower brackets, and we have to specify, okay, we have to bind this variable in controller, okay, with the URL. So we can do one example. nghref directive so we can copy this part. Okay. Controller and application name రెండు క్రియేట్ చేసుకున్నాం. నెక్స్ట్ ng యాప్ మై యాప్ అండ్ బాడీలో ng కంట్రోలర్ మై కంట్రోలర్. ఫర్ ఎగ్జాంపుల్ మెనూస్ ఉన్నాయనుకోండి, ఆర్డర్ లిస్ట్ LI హోమ్ ప్రొడక్ట్స్ సర్వీసెస్ అనుకోండి. సో వీటిలో ఈ లింక్స్ ని మనం కంట్రోలర్ ద్వారా బైండ్ చేయొచ్చు అన్నమాట. దానికి nghref అని డైరెక్టివ్ ఇచ్చేసి దానికి 2 ఫ్లవర్ బ్రాకెట్స్ అండ్ హోమ్ అనేది ఒక వేరియబుల్. సో వీ కెన్ బైండ్ home page path from controller. LI nghref and the products LI a tag nghref and the services. So we can bind these URLs from controller scope dot home equal to home.html form scope dot products, okay, products equal to .html. Next scope dot services .html. ఓకే, ఆల్రెడీ ఇక్కడ క్రియేట్ చేసుకున్న తర్వాత మనకి ఫార్మ్స్ అనేది ఇక్కడ ఉండాలి. ఓకే, మన అప్లికేషన్లో ఈ ఫార్మ్స్ ఉంటేనే ఆ ఫామ్కి రీడైరెక్ట్ అవ్వచ్చు. సో మనకి ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ టెంప్స్లో ఈ ఫైల్స్ ఉన్నాయి కాబట్టి సేమ్ ఇదే ఫైల్స్ని ఇక్కడ మనం పెట్టుకోవచ్చు. ప్రొడక్ట్స్ ఓకే, టెంప్స్లో ఉన్న product.html ఫామ్
అండ్ అలాగే టెంప్స్ ఫోల్డర్లో ఉన్న services.html, నెక్స్ట్ టెంప్స్ లో home.html ఫామ్, అండ్ లింక్స్ కి టార్గెట్ equal to blank, target blank, ఓకే. సో ఒకసారి అప్లికేషన్ రన్ చేస్తే ఈ ఫామ్ ఇక్కడ ప్రొడక్ట్స్ నెక్స్ట్ సర్వీసెస్, ఓకే. సో ఈ పాత్ అనేది అక్కడ ఫైండ్ అవుట్ అవ్వట్లేదు. సో ng రూట్ అనేది కూడా ఇవ్వాలనుకోండి ఇక్కడ ng రూట్, ఓకే. సో ఇప్పుడు చూడండి, దిస్ ఈస్ హోమ్ పేజ్ అనేది మనకి ఇంకొక ట్యాబ్ లో ఓపెన్ అయింది. సో ప్రొడక్ట్స్ టిక్ చేస్తే ప్రొడక్ట్స్ ఫామ్ వస్తుంది, అలాగే సర్వీసెస్. సో వీ కెన్ బైండ్ URLs ఫ్రమ్ కంట్రోలర్, ఓకే, లైక్ దిస్. సో ఈ రియల్ టైంలో ఏమవుతుందంటే ఈ URLs అనేది మీకు డేటాబేస్ నుంచి బైండ్ అవుతాయి సమ్ టైమ్స్. అంటే అది అక్కడ అథెంటికేషన్ వెబ్సైట్స్ చేస్తారు కదా, మల్టిపుల్ యూజర్స్ ఉన్నప్పుడు. అడ్మిన్ ఉంటారు, యూజర్ అంటారు, తర్వాత కస్టమర్ లేదా ఎంప్లాయీ ఉన్నారు అనుకోండి. సో అడ్మిన్కి అన్ని పేజెస్ యాక్సెసిబిలిటీ ఉండాలి. సో యూజర్కి అండ్ ఎంప్లాయీకి లిమిటెడ్గా యాక్సెస్ ఉండాలనుకోండి. సో ఆ URLs ఏం చేస్తారంటే ఇక్కడ కంట్రోలర్లో చెక్ చేసుకుంటారు, లాగిన్ ఇన్ అడ్మినా లేకపోతే యూజరా లేకపోతే ఎంప్లాయీ. చెక్ చేసుకున్న తర్వాత ఈ URLs అనేది బైండ్ చేస్తారు అనమాట, మెనూస్ బైండ్ చేస్తారు. సో అప్పుడు అడ్మిన్ ఉన్నప్పుడు ఇఫ్ అని చెప్పి ఇక్కడ కండిషన్ చెక్ చేసుకుంటారు అనమాట. ఒక వేరియబుల్ పెట్టుకుంటారు ఇక్కడ, ఈజ్ అడ్మిన్ అని ఈక్వల్ టు ట్రూ అయితే ఇవన్నీ వస్తాయి, లేకపోతే else if is employee equal to true అయితే ఓన్లీ సర్వీసెస్ ఈక్వల్ టు చెప్పి ఈ యొక్క URL మాత్రమే బైండ్ చేస్తారు అన్నమాట. సో మీకు రియల్ టైంలో ఇలా కండిషన్ చెక్ చేసుకొని రాసుకుంటారు. సో ఇది కూడా మీకు ఎంప్లాయీ కానీ యూజర్ కానీ లాగిన్ అయినప్పుడు మాత్రమే సో ఇది ఈ కండిషన్ చెక్ చేసుకుంటారు అనమాట. సో నెక్స్ట్ డైరెక్టివ్ వచ్చేసి ng source డైరెక్టివ్. సో ng source లో కూడా ng source డైరెక్టివ్ వచ్చేసి మనం యూ కెన్ బైండ్ ద ఇమేజ్ పాత్, ఒక ఇమేజ్ పాత్ ఫ్రమ్ కంట్రోలర్. సో AngularJS directive ng source is used to prevent the browser from loading the resource. Okay, resources అంటే images before the handlebars get parsed. సో ఇప్పుడు సపోజ్ మీ ప్రొఫైల్ పిక్స్ ఉంటాయి, ఎవరు లాగిన్ అయితే వాళ్ళ ప్రొఫైల్ మీకు మాత్రమే కనిపిస్తుంది. ఇప్పుడు జీమెయిల్ ఉందనుకోండి, జీమెయిల్ కానీ ఫేస్బుక్ కానీ. సో మీ అకౌంట్తో మీరు లాగిన్ అయితే మీ ప్రొఫైల్ పిక్ ఏం సెట్ చేసుకుంటారో అది మాత్రమే చూపిస్తుంది. జీమెయిల్లో కూడా సేమ్ అలాగే ఉంటుంది. సో అలాంటి సినారియోస్లో ng source అనే డైరెక్టివ్ యూజ్ చేసి
మీకు ఆ ఇమేజ్ పాత్ ఏంది డేటాబేస్లో ఉంటుంది. ఓకే, ప్రొఫైల్ పిక్ పాత్ డేటాబేస్లో ఉంటుంది. ఆ పాత్ని కంట్రోలర్ ద్వారా బైండ్ చేసి ఇమేజ్ కంట్రోలర్లో డిస్ప్లే చేస్తారనమాట. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్. సో వీ హ్యావ్ వన్ ఇమేజ్ కంట్రోలర్, ఓకే, ఇమేజ్ ఎలిమెంట్. సో అండ్ ng సోర్స్ డైరెక్టివ్. సో ఇక్కడ ng సోర్స్ డైరెక్టివ్కి వీఆర్ బైండింగ్ main link variable from controller. Okay, and alternate text and image height width. సో ఇక్కడ మనం ఇక్కడ ఏ ఇమేజ్ పాత్ అయితే ఇస్తామో ఆ ఇమేజ్ పాత్ ఇక్కడ బైండ్ అయ్యి మనకు ఆ ఇమేజ్ డిస్ప్లే అవుతుంది అనమాట. ng source okay, for example you can take one image, okay, and ng source directive. So we can bind image path from controller img path and alternate text the profile pic. Next image height 100 pixels and width కూడా 100 pixels. So we have to define AngularJS application name, my app, and controller my controller. Next we have to implement application controller, my app.controller, comma and function scope variable and next after that we can bind image path scope dot image path equal to ఎక్కడైతే మనకి ఇమేజ్ పాత్ ఉందో అంటే ఇమేజ్ ఎక్కడ ఉందో ఆ పాత్ మనం ఇవ్వాలన్నమాట. సో ఇప్పుడు డెస్క్టాప్ మీద న్యూ ఫోల్డర్, ఓకే. సో మనం ఇది డిస్ప్లే చేసుకుందాం ఇమేజ్ని. సో ఇమేజ్ పాత్ అనేది మనం ఇక్కడ నుంచి కాపీ చేసుకొని ఇక్కడ నుంచి బైండ్ చేస్తాం. ఓకే, జేపీజీ. ఓకే, సో ఒకసారి అప్లికేషన్ ఫామ్ రన్ చేస్తే మనకి ఇమేజ్ పాత్ అనేది ఇక్కడ బైండ్ అవ్వాలి. బైండ్ అవ్వట్లేదు.
సో నాట్ అలౌడ్ టు లోడ్ లోకల్ రిసోర్స్. సో ఇక్కడ ఏమవుతుందంటే ఎన్జీ కొన్ని బ్రౌజర్స్ అనేది లోకల్ పాత్ని యాక్సెప్ట్ చేయమన్నమాట. సో అలాంటి టైంలో ఏం చేస్తామంటే లోకల్ పాత్లు ఇవ్వకుండా సో మనం డైరెక్ట్గా ఫోల్డర్లో ఉన్న పాత్ ఇచ్చాము. ఓకే, సో ఈ ఫోల్డర్లో ఉన్న పాత్ మనం ఇలా ఇస్తే మొజిల్లాలో అయితే యాక్సెప్ట్ చేస్తుంది, కానీ గూగుల్ క్రోమ్లో సో ఇలాంటి లోకల్ పాత్ని డైరెక్ట్గా తీసుకోదన్నమాట. సో అలాంటప్పుడు ఇలాంటి ఇష్యూస్ని మనం రెక్టిఫై చేయాలంటే సో ఇమేజెస్ని మనం అప్లికేషన్లోనే ఒక ఇమేజ్ ఫోల్డర్ని పెట్టుకొని ఇక్కడ నుంచే మనం బైండ్ చేస్తాం అనమాట. ఇమేజ్ అని ఒక ఫోల్డర్ పెట్టుకొని సో ఆ ఇమేజ్ అన్ని కూడా ఇక్కడ సేవ్ అయి ఉంటాయి. ఓకే, సో ఇమేజ్ పాత్ అనేది మనకి ఇలా బైండ్ అవుతుంది. సో అప్లికేషన్స్ మీరు ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే సో ఎవరైనా ఒక కస్టమర్ అనేవాడు ప్రొఫైల్ పిక్ సెట్ చేసుకున్నప్పుడు మనం ఫైల్ అప్లోడ్ ఆప్షన్ ఇస్తాం. సో ఫైల్ అప్లోడ్ ఆప్షన్ ద్వారా ఫైల్ అప్లోడ్ చేసి సేవ్ కొడతారు ప్రొఫైల్ పిక్. సో అప్పుడు సేవ్ చేసినప్పుడు ఈ ఇమేజ్ అనే ఫోల్డర్లో సేవ్ చేస్తాము. ఓకే, అప్లికేషన్లోనే ఇమేజ్ అనే ఫోల్డర్లో సేవ్ చేసుకుంటాం. అది ప్రొఫైల్ పిక్. ఈ ఫోల్డర్ నేమ్ అనేది మన కంపెనీ యొక్క ఆ అప్లికేషన్ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని ఫోల్డర్ సెట్ చేసుకుంటాం అనమాట. సో ఆ పర్టికులర్ ఫోల్డర్లో అప్లికేషన్లోనే సేవ్ అవుతాయి. సో ఆ అప్లికేషన్లో సేవ్ అయిన తర్వాత ఆ ఇమేజ్ నేమ్ ఉన్నది కదా, సో ఇమేజ్ నేమ్ డేటాబేస్లో సేవ్ అవుతుంది. ఓకే, పర్టికులర్ ఎంప్లాయీకి ఆ ప్రొఫైల్ పిక్ అనేది ఈ నేమ్తో ఉందని చెప్పి మనకి డేటాబేస్లో సేవ్ అవుతుంది. సో అప్పుడు డేటాబేస్ నుంచి ఈ ఫైల్ నేమ్ని గెట్ చేసుకొని ఇక్కడ బైండ్ చేస్తాం అనమాట. ఇమేజ్ అని డైరెక్ట్గా ఇక్కడ ఫోల్డర్ నేమ్ ఇస్తాము, అప్పుడు ఇక్కడ నుంచి తీసేస్తాం. సో ఇది జస్ట్ ఈ యొక్క ఇమేజ్ నేమ్ అనేది మనకు డేటాబేస్ నుంచి బైండ్ అవుతుంది. ఓకే, సో మనకి ఎలా బైండ్ చేసినా ఒకటే. ఫుల్ పాత్ అయినా సరే మనం డేటాబేస్లో బైండ్ చేసుకోవచ్చు, సేవ్ చేసుకోవచ్చు. లేకపోతే ఆల్రెడీ మనకి తెలిసిన పాతే కాబట్టి ఇక్కడ ఇమేజ్ అనే ఫోల్డర్ పెట్టి సో రిమైనింగ్ ఇమేజ్ నేమ్ని మనం డేటాబేస్ నుంచి బైండ్ చేస్తాం. సో డేటాబేస్లో వాడు ప్రొఫైల్ పిక్ ఏది సెట్ చేసుకుంటారో ఆ నేమ్తో ఇక్కడ బైండ్ అవుతుంది అన్నమాట ఇమేజ్. అండ్ నెక్స్ట్ కంట్రోలర్ వచ్చేసి సో ng disable directive. So by using ng disable directive we can disable the HTML elements. HTML elements వచ్చేసి మనం బటన్ ఉందనుకోండి, బటన్ కానీ టెక్స్ట్ బాక్సెస్ కానీ సో వాటిని ఎనేబుల్ ఆర్ డిజేబుల్ చేయొచ్చు. ఎనేబుల్ ఆర్ డిజేబుల్ అంటే సో ఇప్పుడు టెక్స్ట్ బాక్స్ ఉందనుకోండి, టెక్స్ట్ బాక్స్లో ఒక అప్లికేషన్ మీరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ పేజ్ ఒకటి ఉంది. కస్టమర్ పేజ్లో టెక్స్ట్ బాక్సెస్ డిస్ప్లే చేస్తారు. ఆ టెక్స్ట్ బాక్స్లో కస్టమర్ కంపల్సరీ ఎంటర్ చేయాల్సిన ఫీల్డ్స్ని ఎనేబుల్ చేస్తారన్నమాట. ఓకే, నాట్ రిక్వైర్డ్ ఫీల్డ్స్ని మాత్రం డిజేబుల్ చేస్తారు. అంటే తన కస్టమర్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేనివి డిజేబుల్ చేసుకుంటారు. ఓకే, దానికి ng డిజేబుల్ అనే డైరెక్టివ్ ఇచ్చేసి దానికి ట్రూ ఆర్ ఫాల్స్ వాల్యూ ఇస్తాము. ఓకే, ng డిజేబుల్ డైరెక్టివ్
accepts only two values, true or false. So this directive sets the disable attribute on the element if the expression inside ng disable evaluates truth. ఇక టెక్స్ట్ బాక్స్ ఉంది కదా, ఇన్పుట్ టైప్ బటన్ ng క్లిక్. ఓకే, సో ఇది బటన్. సో ఇది టిక్ చేసినప్పుడు ఈ టెక్స్ట్ బాక్స్ అనేది డిజేబుల్ ఆర్ ఎనేబుల్ అవుతుంటది. ఇక్కడ కండిషన్ పెట్టుకున్నాం కదా, నాట్ మై కండిషన్ అని. సో బటన్ టిక్ చేసినప్పుడు డిజేబుల్ అవుతుంది, మళ్ళీ అగైన్ టిక్ చేసినప్పుడు ఎనేబుల్ అవుతుంది. సో అలా ఎనేబుల్ డిజేబుల్ చేసుకోవచ్చు అన్నమాట. కంట్రోలర్ తీసుకున్నాం అండ్ ఇక్కడ బటన్ అండ్ టెక్స్ట్ బాక్స్. ఓకే, సో బటన్ టిక్ చేసినప్పుడు టెక్స్ట్ బాక్స్ అనేది ఎనేబుల్ ఆర్ డిజేబుల్ అవ్వాలి. కంట్రోలర్లో స్కోప్ డాట్ టెక్స్ట్ బాక్స్ డిజేబుల్డ్ ఈక్వల్ టు ఫంక్షన్ scope dot my condition equal to false. అంటే బై డిఫాల్ట్ గా డిజేబుల్ ఫాల్స్ అవుతుంది. అంటే కస్టమర్ అనేవాడు టెక్స్ట్ బాక్స్ లో వాల్యూస్ ఎంటర్ చేయగలడు బై డిఫాల్ట్ గా. సో దాన్ని మనం ఇక్కడ బయట ఇచ్చుకుంటాం ఈ వాల్యూని. ఓకే, సో ఫంక్షన్ లో వచ్చేసి scope dot my condition equal to not scope dot my condition. అంటే అక్కడ స్కోప్ కండిషన్ అనేది ట్రూ ఉంటేనేమో ఇక్కడ ఫాల్స్ అవుతుంది, ఫాల్స్ ఉంటే ట్రూ అవుతుంది అన్నమాట. ఇక్కడ నాట్ పెట్టాం కాబట్టి రివర్స్ వాల్యూ అప్లై అవుతుంది. ట్రూ ఉంటే ఫాల్స్, ఫాల్స్ ఉంటే ట్రూ. ఇక బై డిఫాల్ట్ ఇక్కడ టెక్స్ట్ బాక్స్ లోకి మనం ఏమి ఎంటర్ చేయలేము, ng డిజేబుల్ ఈక్వల్ టు ట్రూ ఉంది. సో ఎప్పుడైతే మనం బటన్ టిక్ చేసామో ఇది ఎనేబుల్ అయింది. ఓకే, సో మళ్ళీ టిక్ చేయగానే డిజేబుల్ అయిపోద్ది. సో అలా బటన్స్ ని ఎనేబుల్ ఆర్ డిజేబుల్ చేయొచ్చు. టెక్స్ట్ బాక్సెస్ ని బటన్స్ కూడా ఎనేబుల్ ఆర్ డిజేబుల్ చేయొచ్చు. ఇన్పుట్ టైప్ బటన్ ng డిజేబుల్డ్ వాల్యూ ఈక్వల్ టు సేవ్ బటన్. సో ఇప్పుడు ఏమైతే బటన్ ని మనం టిక్ చేసుకోవడానికి వీలు ఉంటుంది. సో ఎప్పుడైతే బటన్ టిక్ చేస్తామో ఓకే, సో ఈ బటన్ అనేది డిజేబుల్ అయిపోయింది. సో బటన్ ఉంటుంది కానీ యూజర్ అనేవాడు క్లిక్ చేయలేడు దాని మీద. ఓకే, ఇప్పుడు క్లిక్ చేయొచ్చు. సో ఇలా ఈ డైరెక్టివ్ ఇచ్చేసి HTML ఎలిమెంట్స్ ఎనేబుల్ ఆర్ డిజేబుల్ చేయొచ్చు. నెక్స్ట్ ng చెక్ డైరెక్టివ్. చెక్ ఇదండి సెలెక్ట్. సో చెక్ బాక్స్ వాల్యూస్ ని కంట్రోల్ ద్వారా బైండ్ చేయాలనుకోండి. సో ng చెక్డ్ అనే డైరెక్టివ్ యూజ్ చేస్తాము. ఆ చెక్డ్ అనే డైరెక్టివ్ కి
కంట్రోలర్లో ఉన్న ఫంక్షన్ని కాల్ చేస్తాం. ఓకే, సో ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు చెక్ బాక్స్ ng చెక్ ఈక్వల్ టు గెట్ చెక్డ్ ఫాల్స్ ఆర్ ట్రూ. ఇక్కడ మనం ఏ ఫంక్షన్ అయితే రాసుకుంటామో ఆ ఫంక్షన్ ఇక్కడ కాల్ అవుతుంది కంట్రోలర్లో. సో ఆ ఫంక్షన్ ట్రూ ఆర్ ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. అప్పుడు ఆ చెక్ బాక్స్ అనేది సెలెక్ట్ అయ్యి ఉండాలా లేకపోతే అన్సెలెక్ట్ అయ్యి ఉండాలనేది ఇక్కడ నుంచి మనం రిటర్న్ చేసిన వాల్యూని బేస్ చేసుకొని ఉంటుంది. రిటర్న్ ఫాల్స్ పెడితే అది చెక్ బాక్స్ అనేది సెలెక్ట్ అయ్యి ఉండదు. రిటర్న్ ట్రూ అని పెడితే చెక్ బాక్స్ సెలెక్ట్ అయ్యి ఉంటుంది. అంటే ఈ సినారియో ఎక్కడ చేస్తారంటే, మీరు జాబ్ సెట్స్ అప్లికేషన్, ఇది వెబ్సైట్స్ ఉంటాయి కదా, జాబ్ పోర్టల్స్. సో అందులో మీరు రిజిస్టర్ అయ్యేటప్పుడు మీ క్వాలిఫికేషన్స్, మీ హాబీస్ ఇవన్నీ అడుగుతాయి. ఓకే, క్వాలిఫికేషన్స్ వచ్చేసి మనకి 10th ఇంటర్ చెప్పి, తర్వాత బీటెక్, తర్వాత ఎంఎస్ అని చెప్పి మీరు ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకుంటారు. మళ్ళీ ఎప్పుడైనా మీ ప్రొఫైల్ ఓపెన్ చేసినప్పుడు మీ క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా అక్కడ మీరు సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్స్ సెలెక్ట్ అయి ఉండాలి. ఇంకా మిగతా క్వాలిఫికేషన్స్ కూడా ఉంటాయి, అవి మీరు సెలెక్ట్ చేసుకోరు కాబట్టి అవి అన్సెలెక్ట్లోనే ఉండాలి. సో అలాంటి సినారియోస్లో ఇది యూజ్ చేస్తారనమాట. మీరు రిజిస్టర్ అయ్యేటప్పుడు ఏ చెక్ బాక్స్ అయితే సెలెక్ట్ చేసుకొని ఉన్నారో, సెలెక్ట్ చేసుకొని ఏ క్వాలిఫికేషన్స్ అయితే మీరు సెలెక్ట్ చేసి సేవ్ చేస్తారో అవే మళ్ళీ మీరు లాగిన్ అయిన తర్వాత ప్రొఫైల్ ఓపెన్ చేస్తే అదే క్వాలిఫికేషన్స్ మళ్ళీ మీకు చూపించాలి. సో అలాంటి టైంలో ఈ డైరెక్ట్ యూజ్ చేస్తాం అనమాట. ng చెక్ డైరెక్ట్ యూజ్ చేసి డేటాబేస్ ద్వారా బైండ్ చేస్తాం. డేటాబేస్లో మీకు సపోజ్ ఇంటర్, బీటెక్, సో ఇలా క్వాలిఫికేషన్స్ మీరు సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, అవి వచ్చి అక్కడ ఉంటేనేమో ట్రూ అని రిటర్న్ అవుతుంది, లేకపోతే ఫాల్స్ అవుతుంది. ng చెక్ input type equal to checkbox checkbox ఓకే. సో ఈ క్వాలిఫికేషన్స్ అనుకోండి. సో ఈ క్వాలిఫికేషన్స్ని కంట్రోల్ ద్వారా బైండ్ చేయాలంటే, సో వీటికి ng చెక్ డైరెక్టివ్ యూజ్ చేస్తాం ఈక్వల్ టు స్కోప్ వేరియబుల్ ఒకటి బైండ్ చేస్తాం అన్నమాట. స్కోప్ వేరియబుల్ అంటే ఇది ఫంక్షన్, ట్రూ ఆర్ ఫాల్స్. ఫస్ట్ ఫంక్షన్ వచ్చేసి, తర్వాత అలాగే సెకండ్ ఫంక్షన్ ng చెక్డ్,
ఇక్కడ కండిషన్స్లో కంట్రోలర్స్లో ఫంక్షన్ నేమ్స్ అనమాట. స్కోప్, ఈక్వల్ టు ఫంక్షన్. ఈ ఫంక్షన్ అనేది మనకు అక్కడ డేటాబేస్లో సెలెక్ట్ అయ్యి ఉంటేనే, డేటాబేస్లో ఉంటే మనకి రిటర్న్ ట్రూ అవుతుంది, అదర్వైజ్ రిటర్న్ ఫాల్స్. సో ఇక్కడ మన ఫంక్షన్ నేమ్స్ ఏ విధంగా ఇచ్చుకోవచ్చు. ఆ ఫంక్షన్ నేమ్ ఏదైనా ఇచ్చుకొని మనం ఇక్కడ రిటర్న్ అయ్యేది మాత్రం ట్రూ ఆర్ ఫాల్స్ మనం కరెక్ట్గా సెట్ చేసుకోవాలన్నమాట చెక్ బాక్సెస్కి. స్కోప్ డాట్ ఇక్కడ రిటర్న్ ఫాల్స్ పెడుతున్నాం. రిటర్న్ ఫాల్స్ పెడుతున్నాం కాబట్టి అది సెలెక్ట్ అయ్యి ఉండదు. స్కోప్ డాట్ రిటర్న్ ట్రూ. రిటర్న్ ఫాల్స్. సో ఎగ్జాంపుల్ రన్ చేస్తే మనకి చెక్ బాక్సెస్ అనేది ఇక్కడ చూడండి. 10th ఇక్కడ ఫస్ట్ ఫంక్షన్ కదా, ఫంక్షన్ నేమ్ రాంగ్ ఇచ్చాం. ఓకే, సో ఇవి 10th ఇంటర్ ఎంసీఏ సెలెక్ట్ అయినాయి అండ్ బీటెక్ ఎంబీఏ అన్సెలెక్ట్లో ఉన్నాయి. అంటే మనం ఇక్కడ నుంచి రిటర్న్ ఫాల్స్ చేసాం కాబట్టి అవి సెలెక్ట్ అవ్వలేదు. ఓకే, మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకొని సేవ్ చేస్తారో అది డేటాబేస్లో ఉందా లేదా చెక్ చేసుకొని రిటర్న్ ట్రూ ఆర్ ఫాల్స్ చేస్తుంది అన్నమాట. డేటాబేస్లో ఉంటేనేమో రిటర్న్ ట్రూ అవుతుంది, లేకపోతే ఫాల్స్ అవుతుంది. సో చెక్ బాక్సెస్ అనేది ఇలా బైండ్ చేస్తాం కంట్రోలర్ ద్వారా. నెక్స్ట్ రీడ్ ఓన్లీ ప్రాపర్టీ. సో రీడ్ ఓన్లీ డైరెక్టివ్. సో ఏదైనా టెక్స్ట్ బాక్సెస్ని మీరు రీడ్ ఓన్లీ చేయాలనుకోండి, సో వీ కెన్ యూజ్ దిస్ డైరెక్టివ్ టు రీడ్ ఓన్లీ ద టెక్స్ట్ బాక్సెస్ with DOM elements. So the AngularJS ng read only directive is used to make DOM elements read only. ఓకే, DOM elements అంటే మనకు టెక్స్ట్ బాక్సెస్, బటన్స్ ఇవి ఉంటాయి కదా. సో వాటిని రీడ్ ఓన్లీ చేయొచ్చు అనమాట. అంటే కస్టమర్ అనేవాడు ఆ టెక్స్ట్ బాక్సెస్లో మనం రీడ్ ఓన్లీ ఫాల్స్ పెట్టామనుకోండి, రీడ్ ఓన్లీ ట్రూ పెడితే ఓన్లీ ఆ టెక్స్ట్ బాక్స్లో ఉన్న వాల్యూని రీడ్ చేసుకోవడానికి మాత్రమే ఉంటుంది, కస్టమర్ ఎడిట్ చేయలేడు దాన్ని. రీడ్ ఓన్లీ ఫాల్స్ పెడితే కస్టమర్ అనేవాడు ఎడిట్ చేసుకోవచ్చు దాన్ని, ఆ టెక్స్ట్ బాక్స్లో ఉన్న వాల్యూని. సో అంటే బై డిఫాల్ట్గా అంటే కంట్రోలర్ AngularJS ఇంటర్నల్గా రీడ్ ఓన్లీ ప్రాపర్టీని అప్లై చేస్తుంది అనమాట. ng రీడ్ ఓన్లీ ఈక్వల్ టు ట్రూ అని పెట్టామనుకోండి, సో అది ఇంటర్నల్గా స్టైల్ యాడ్ చేస్తుంది. స్టైల్ ఈక్వల్ టు రీడ్ ఓన్లీ ట్రూ ఆర్ ఫాల్స్ అని పెడుతుంది అనమాట. రీడ్ ఓన్లీ ఇక్కడ అప్లికేషన్ క్రియేట్ చేసుకున్నాం, కంట్రోలర్ క్రియేట్ చేసుకున్నాం. ఓకే, ఇక్కడ బటన్ పెడదాం. రీడ్ ఓన్లీ ఫంక్షన్ ఇక్కడ
రీడ్ ఓన్లీ. ఇక్కడ టెక్స్ట్ బాక్స్ వచ్చేసి ng read only. Okay, so this is the variable for read only. రీడ్ ఓన్లీ బై డిఫాల్ట్ ఫాల్స్ ఉంటుంది, అంటే టెక్స్ట్ బాక్స్ లో కస్టమర్ వాల్యూస్ ఎంటర్ చేయగలడు. సో ఎప్పుడైతే మనం బటన్ టిక్ చేస్తామో అప్పుడు ఇది ఫాల్స్ అవుతుంది అన్నమాట, అంటే ట్రూ అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ మనకి బై డిఫాల్ట్ ఫాల్స్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ట్రూ అవుతుంది. సో మళ్ళీ ఇక్కడ ట్రూ అయినప్పుడు మళ్ళీ టిక్ చేస్తే ఈ రివర్స్ వాల్యూ అప్లై అవుతుంది. ట్రూకి రివర్స్ ఫాల్స్ అలా అప్లై అవుతాయి అన్నమాట. ఓకే, సో ఇక్కడ టెక్స్ట్ బాక్స్లో కస్టమర్ వాల్యూస్ ఎంటర్ చేసుకోవచ్చు. సో ఇలా ఎంటర్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే మనం బటన్ టిక్ చేస్తామో రీడ్ ఓన్లీ అప్లై అవుతుంది దీనికి. రీడ్ ఓన్లీ ట్రూ ఉంటుంది. రీడ్ ఓన్లీ ట్రూ ఫాల్స్ వాల్యూ ఇక్కడ నుంచి బైండ్ అవుతుంది ఫాల్స్ అని. స్కోప్ రీడ్ ఓన్లీ ఫాల్స్. ఇక్కడ నార్మల్గా రీడ్ ఓన్లీ ఫస్ట్ బై డిఫాల్ట్ ట్రూ పెడదాం. సో వస్తుందా రాదా. ఓకే, ఇది వర్క్ అవుతుంది. సో బై డిఫాల్ట్గా రీడ్ ఓన్లీ పెడితే వర్క్ అవుతుంది. రీడ్ ఓన్లీ ఈక్వల్ టు ట్రూ. ఇక్కడ కస్టమర్ వాడు ఎంటర్ చేసుకోలేడు. రీడ్ ఓన్లీ ప్రాపర్టీ బైండ్ అయిన తర్వాత
read only true false. యాక్చువల్గా బటన్ టిక్ చేయగానే మనకి ట్రూ ఆర్ ఫాల్స్ అప్లై అవ్వాలి. ఎందుకు అప్లై అవ్వట్లేదు? ఓకే, సో ఇప్పుడు అప్లై అవుతుంది. సో ఈ ఫ్లవర్ బ్రాకెట్స్ మనం పెట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ డైరెక్ట్గా రీడ్ ఓన్లీ ట్రూ ఆర్ ఫాల్స్ పెట్టేయచ్చు. ఈ వేరియబుల్కి ఇక్కడ నుంచి ట్రూ ఆర్ ఫాల్స్ అప్లై అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఎంటర్ చేసుకోలేడు, రీడ్ ఓన్లీ. ఓకే, సో ఇక్కడ చూడండి, రీడ్ ఓన్లీ ప్రాపర్టీ రీడ్ ఓన్లీ అని అప్లై అవుతుంది ఇక్కడ. ఇది సో మళ్ళీ రిమూవ్ అయిపోయింది అది. సో అలా టెక్స్ట్ బాక్సెస్ కానీ బటన్స్ కానీ రీడ్ ఓన్లీ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఎన్జీ సెలెక్టెడ్. సో ఎన్జీ సెలెక్టెడ్ డైరెక్ట్ యూజ్ చేసి డ్రాప్ డౌన్ లిస్ట్లో ఉన్న ఐటమ్స్ మన ఆప్షన్స్ ఉంటాయి కదా, సో ఆప్షన్స్ని అంటే ఏదైనా ఒక డిఫాల్ట్ ఆప్షన్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ కంట్రోలర్ ద్వారా డ్రాప్ డౌన్ లిస్ట్లోకి వాల్యూస్ అంటే ఆప్షన్స్ని బైండ్ చేయొచ్చు అనమాట. సో ఎన్జీ ఆప్షన్స్ అని డైరెక్ట్ యూజ్ చేస్తాం దీనికి, ఎన్జీ సెలెక్టర్కి. సో ఈ ఆప్షన్స్ అన్నిటిని కూడా మనం కంట్రోల్ ద్వారా బైండ్ చేస్తున్నాం. ఇక్కడ సపోజ్ మనకి స్టేటస్ డ్రాప్ డౌన్ లిస్ట్ ఉందనుకోండి, స్టేటస్ అవైలబుల్, బిజీ, ఐడీలు, ఆఫ్లైన్ అని. ఓకే, ఈ స్టేటస్లన్నీ కూడా డ్రాప్ డౌన్ లిస్ట్లో బైండ్ అవుతాయి. బైండ్ అయిన తర్వాత మీరు ఏ స్టేటస్లో ఉన్నారనేది బై డిఫాల్ట్గా డ్రాప్ డౌన్ లిస్ట్లో సెలెక్ట్ అయ్యి చూపించాలి. సో దానికోసం మేక్ సెలెక్టెడ్ అని చెప్పి ఒక వేరియబుల్ తీసుకున్నాం ఇక్కడ ఎన్జీ మోడల్లో. సో దానికి స్కోప్ డాట్ మై స్టేటస్ ఆఫ్ 2.id అని ఇచ్చాం. అంటే ఇక్కడ ఇందులో ఉన్న ఐడి అంటే ఇక్కడ ఎర్రే ఇండెక్స్ తీసుకుంటుంది కాబట్టి ఇది 0, ఇది 1, ఇది 2, సెకండ్ పొజిషన్ కాబట్టి 2 తీసుకున్నాం. సో అప్పుడు ఈ బిజీ అనేది సెలెక్ట్ అయ్యి ఉంటుంది అన్నమాట. ఓకే, డాట్ ఐడి పెట్టాం కాబట్టి ఈ 2 అనేది సెలెక్ట్ అయ్యి ఉంటుంది. NG selected. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ నుంచి ఒక డ్రాప్ డౌన్ తీసుకోవచ్చు ఇక్కడ. ఓకే, సో సెలెక్ట్ NG మోడల్ అండ్ NG ఆప్షన్స్. మనం నార్మల్గా డ్రాప్ డౌన్ లిస్ట్ క్రియేట్ చేసిన HTML ఆప్షన్స్ అని ఇస్తాము. సెలెక్ట్ అని చెప్పి ఇందులో ఓన్లీ ఆప్షన్స్ పెడతాం. ఓకే, సపోజ్ సిటీస్ అనుకోండి, లేకపోతే స్టేటస్లు అనుకోండి, యాక్టివ్, ఓకే, బిజీ. సో ఇలా ఆప్షన్స్ అనేది మనం ఇస్తాము. సో ఈ ఆప్షన్స్ని మనం కంట్రోలర్ ద్వారా బైండ్ చేయాలంటే NG ఆప్షన్స్ అని డైరెక్ట్ తీసుకొని, సో ఈ డైరెక్ట్కి ఓకే మై స్టేటస్లని ఇక్కడ కంట్రోలర్ డిఫైన్ చేస్తాం. మై స్టేటస్ అనే వేరియబుల్ స్కోప్ డాట్ మై స్టేటస్ ఈక్వల్ టు ఓకే ఎర్ర ఇండెక్స్ తీసుకుంటాం. ఎర్ర ఇండెక్స్లో స్టార్టింగ్ మనం ఎర్ర ఇండెక్స్ తీసుకోవాలి. ఎర్ర ఇండెక్స్ తీసుకొని ఇందులో మనం 4 స్టేటస్లు తీసుకుంటున్నాం.
ఫస్ట్ స్టేటస్ వచ్చేసి ఐడి 0, కామా నేమ్, స్టేటస్ నేమ్ వచ్చేసి బై డిఫాల్ట్గా సెలెక్ట్ స్టేటస్ అనేది ఉంటుంది ఇక్కడ. స్టేటస్ టైప్ సెలెక్ట్ స్టేటస్, అలాగే నెక్స్ట్ ఐడి 1, కామా స్టేటస్ టైప్ యాక్టివ్, ఐడి 2, స్టేటస్ టైప్ బిజీ, ఐడియల్ ఆఫ్లైన్. ఫోర్త్ స్టేటస్ వచ్చేసి ఆఫ్లైన్. ఓకే, సో ఇవి మన స్టేటస్. ఈ స్టేటస్లో వచ్చేసి మనకి ఇక్కడ బైండ్ అవ్వాలి. స్టేటస్ టైప్ కాబట్టి స్టేటస్ టైప్ అండ్ ఐడి స్మాల్ ఉన్నాయి. మై స్టేటస్ అనేది వేరియబుల్, ఓకే, స్కోప్ వేరియబుల్. ఇందులో నుంచి ఒక్కొక్కసారి ఒక్కొక్క ఐటమ్ తీసుకొని బైండ్ చేస్తాం అన్నమాట. సో మై స్టేటస్లో నుంచి ఒక ఐటమ్ తీసుకుంటుంది ఇందులోకి స్టాట్ అనేది, ఇది ఒక వేరియబుల్ క్రియేట్ అవుతుంది. ఇందులో నుంచి ఐడి యాజ్ స్టాట్ డాట్ స్టాట్ టైప్ ఫర్ స్టాట్, అంటే ఇందులో నుంచి ఒక వాల్యూని తీసుకొని వాల్యూ అండ్ టెక్స్ట్ రెండు బైండ్ చేస్తాం అన్నమాట. మనకి ఇక్కడ ఆప్షన్స్లో కూడా వాల్యూ ఉంటుంది. ఓకే, 1 HTMLలో క్రియేట్ చేసినప్పుడు ఇలా ఉంటాయి. ఓకే, బై డిఫాల్ట్గా మనం వాల్యూ అనే అట్రిబ్యూట్ తీసుకొని వాల్యూస్ కూడా అప్లై చేయాలి. అంటే డేటాబేస్లో ఈ వాల్యూస్ మాత్రమే సేవ్ అవుతాయి, నేమ్స్ సేవ్ అవ్వవు. వాల్యూస్ అయితే మనకి యూనిక్గా ఉంటాయి కాబట్టి ఆ వాల్యూస్ మాత్రమే సేవ్ చేస్తాం అన్నమాట, డ్రాప్ డౌన్ లిస్ట్ వాల్యూస్. సో ఇక్కడ వాల్యూస్ అండ్ టెక్స్ట్ రెండు బైండ్ అవ్వాలి. బైండ్ అవ్వాలంటే ఐడి అండ్ టైప్ తీసుకుంటాం. ఎవ్రీ టైం ఒక డ్రో తీసుకొని అందులో నుంచి ఐడి వాల్యూ ఇక్కడ బైండ్ చేస్తుంది NG ఆప్షన్స్లో. సో ఇప్పుడు ఇది రన్ చేసాం అనుకోండి మనం. ఓకే, ఇక్కడ బైండ్ అయినాయి. సెలెక్ట్ స్టేటస్ యాక్టివ్ బిజీ ఐడి ఆఫ్లైన్ అని. సో ఇందులో నుంచి ఏదైనా ఒక ఆప్షన్ని మనం బై డిఫాల్ట్గా సెలెక్ట్ చేసి చూపించాలి. అంటే ఇక్కడ NG మోడల్ తీసుకున్నాం కదా, మేక్ సెలెక్టెడ్ అని. స్కోప్ డాట్ మేక్ సెలెక్టెడ్ ఈక్వల్ టు స్కోప్ డాట్ మై స్టేటస్ ఆఫ్, మనకి బిజీ సెలెక్ట్ కావాలనుకోండి లేదా ఆఫ్లైన్ అనుకోండి, 4th ఉంది, అంటే 4th ఎర్ర ఇండెక్స్ డాట్ ఐడి. ఇప్పుడు డైరెక్ట్ మనం రన్ చేస్తే ఆఫ్లైన్ సెలెక్ట్ అయి ఉండాలి. ఓకే, బై డిఫాల్ట్గా ఆఫ్లైన్ సెలెక్ట్ అయ్యింది అదనమాట. ఇందులో నుంచి తర్వాత మనం ఏదైనా స్టేటస్ చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ మనం ఎర్ర ఇండెక్స్ ఏది ఇస్తే అది సెలెక్ట్ అయ్యి ఉంటుంది. ఓకే, సో యాక్టివ్. సో ఇదేమో నార్మల్ HTML డ్రాప్ డౌన్, ఇదేమో కంట్రోల్ ద్వారా బైండ్ చేసిన వాల్యూస్.
ఓకే. సో, డ్రాప్ డౌన్ లిస్ట్‌ని ఇలా బైండ్ చేస్తాం అన్నమాట. మీకు రియల్ టైమ్‌లో కూడా చేయాల్సి ఉంటుంది కొన్ని సినారియోస్‌లో. సో, డేటాబేస్ నుంచి మాత్రమే బైండ్ అవుతాయి ఆ స్టేటస్‌లు. స్టేటస్‌లు కానీ లేదా ఆప్షన్స్ డేటాబేస్ నుంచి బైండ్ చేస్తారు. ఆ బైండ్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే ఐడీ ప్లస్ టైప్ 2 కూడా అదే నేమ్, ఆప్షన్ నేమ్ 2 కూడా ఇక్కడ బైండ్ చేయాలి ఇలా. నెక్స్ట్ మౌస్ డౌన్, మౌస్ అప్, ఓకే, కాపీ పేస్ట్ ఇవన్నీ కూడా అంత ఇంపార్టెంట్ ఏం కాదు. సో మనం కాపీ అంటే టెక్స్ట్ బాక్స్లోకి వాల్యూ ఏదైనా కాపీ చేసాం అనుకోండి, కాపీ అనేది డైరెక్ట్ వర్క్ అవుతుంది అన్నమాట. టెక్స్ట్ బాక్స్లో ఏదైనా వాల్యూని పేస్ట్ చేస్తే పేస్ట్ అని ఎన్జీ పేస్ట్ అని డైరెక్ట్ వర్క్ అవుతుంది. టెక్స్ట్ బాక్స్లో ఉన్న వాల్యూని కట్ చేసాం అనుకోండి, ఎన్జీ కట్ అనేది డైరెక్ట్ వర్క్ అవుతుంది ఇక్కడ. ఇక్కడ టెక్స్ట్ ఏరియా ఉంది. సో ఈ టెక్స్ట్ ఏరియాలో సమ్ కంటెంట్ ఉందనుకోండి, ఈ కంటెంట్ని మనం కాపీ చేస్తేనేమో ఎన్జీ కాపీ అని డైరెక్ట్ వర్క్ అవుతుంది. అంటే తర్వాత ఏ ఫంక్షనాలిటీ వర్క్ కావాలనేది ఇక్కడ ఫంక్షన్లో రాసుకుంటాం. తర్వాత ఎన్జీ కట్ అంటే టెక్స్ట్ బాక్స్లో ఉన్న వాల్యూని మనం కట్ చేస్తే, అంటే టెక్స్ట్ బాక్స్ నుంచి కట్ చేసాం అనుకోండి, Ctrl+X కొడితే ఈ డైరెక్ట్ వర్క్ అవుతుంది. ఎన్జీ కట్ డైరెక్ట్ వర్క్ అయ్యి ఇక్కడ కంట్రోలర్లో మనం ఆ ఫంక్షనాలిటీ ఏదైతే రాసామో ఆ ఫంక్షనాలిటీ వర్క్ అవుతుంది. ఎన్జీ పేస్ట్ టెక్స్ట్ బాక్స్లో వాల్యూని పేస్ట్ చేస్తే ఎన్జీ పేస్ట్ అని డైరెక్ట్ వర్క్ అయ్యి ఈ ఫంక్షన్ కాల్ అవుతుంది.